హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక లగ్జరీ ప్రీమియం గేటెడ్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు పుప్పాలగూడలో లొకేట్ అయి ఉంటుంది. ఈ టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 7.5 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు టోటల్గా 6 టవర్స్ అయితే వస్తాయి. అన్ని టవర్స్ కూడా మనకు 40 ఫ్లోర్స్ హై రైజ్ అపార్ట్మెంట్తో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో ప్రీమియం ఫ్లాట్స్ ఉంటాయండి. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చండి, ఈ విధంగా టవర్స్ అయితే మనకు వస్తాయన్నమాట. ఈ విధంగా ఇక్కడైతే మీకు ఇలా చూపెడుతున్నానో ఈ విధంగా ఈ టైప్లో మనకు టవర్స్ అయితే ఎలివేషన్స్ అలా వస్తాయన్నమాట. మనకు టోటల్ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే 3.5 అండ్ 4 అండ్ 4.5 BHKs అయితే సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. అన్నీ కూడా మనకు 3000 SFT ప్లేస్ నుంచి 4710 SFT ఫైనల్ SFT అనమాట. అలా పెద్ద సైజులో మాత్రం మనకి ఇందులో ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీకు మోడల్ ఫ్లాట్ ఇన్సైడ్ చూపెడతానండి. ఇది 4 BHK మోడల్ ఫ్లాట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒకసారి చూపెడతాను. ఇదే అండి ఫ్లాట్. మనకు లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత ఈ విధంగా మనకు మినీ హాల్ లాంటిది అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఇక్కడ మనం సోఫా సెట్ ఈ విధంగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. మంచి ఎలివేషన్ అవన్నీ చేయించుకుంటే కనుక చాలా ప్రీమియంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ సెటప్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ విధంగా మనం ఇంటీరియర్ అన్నీ చేయించుకుంటే కనుక కిచెన్ సెటప్ వచ్చి ఈ విధంగా చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అంతేకాకుండా ఈ విధంగా కిచెన్ సెటప్తో పాటు ఇక్కడ వచ్చేసి మనకు స్టోర్ రూమ్ అనేది కూడా మనకు ప్రొవైడ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ మనకు చూసుకున్నారు కానీ ఈ విధంగా మనకు డైనింగ్ సెటప్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఎంట్రన్స్లోనే ఒక ఆఫీస్ రూమ్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా ఒక ఆఫీస్ రూమ్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు వాష్రూమ్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా బెడ్రూమ్ చూపెడతానండి. ఇది బెడ్రూమ్ 1 అండి. ఈ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా ప్రీమియంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కానీ ఎంత నీట్గా ఉందో. ఇలా లగ్జరీగా మనం ఇంటీరియర్ అవన్నీ చేయించుకుంటే కనుక ఫ్లాట్ మాత్రం చాలా లగ్జరీగా ఉంటుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ చూసుకోవచ్చండి, కబోర్డ్స్ అవన్నీ కూడా మనం పెట్టుకోవడానికి ఉంటుంది. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా వచ్చే విధంగా ఉంటుంది. మనకు సైజెస్ పరంగా కూడా చూసుకున్నా కానీ ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఇప్పుడు అప్ఫ్రంట్ పేమెంట్లో కొన్ని ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మనం ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియా సెటప్ అనేది ఇక్కడ మనం ఏర్పాటు అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక బెడ్రూమ్ కూడా చూపెడతానండి. ఇక్కడ చూద్దాం. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా మనం ఇంటీరియర్ అవన్నీ చేయించుకుంటే కనుక ఈ విధంగా చాలా ప్రీమియంగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్తో పాటు ఈ విధంగా ఇస్తున్నారు. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈ విధంగా మనకు ఉంటుంది అనమాట. మనకు లాకింగ్ సిస్టమ్ కూడా ఈ మధ్యలో కొత్తగా వచ్చిన లాకింగ్ సిస్టమ్స్ అండి. ఈ విధంగా మనకు స్విచ్ బోర్డ్స్ అలాంటి లాకింగ్ అంటే రూమ్ టెంపరేచర్ అలాంటివి ఉండే విధంగా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. మీకు ఇంతకుముందుకు చూపెట్టినట్టుగా డైనింగ్ టేబుల్ ఏరియాతో పాటు ఇక్కడ వచ్చేసి చాలా హాల్ స్పేస్ ఈ విధంగా ఉండే విధంగా చాలా స్పేషియస్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు ఇంకో బెడ్రూమ్ అయితే చూపెడతానండి. థర్డ్ బెడ్రూమ్ ఇది. థర్డ్ బెడ్రూమ్ ఇన్సైడ్ చూద్దాం ఏ విధంగా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయింది థర్డ్ బెడ్రూమ్ అనేది. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. విత్ బాల్కనీ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారనమాట. థర్డ్ బెడ్రూమ్కి మీరు ఇటువైపు చూడొచ్చండి. ఈ విధంగా బాల్కనీ వచ్చే విధంగా చాలా స్పేషియస్గానైతే మనకు ఉంటుందన్నమాట. మనం ఇక్కడ చూస్తున్నాం కానీ ఈ విధంగా వస్తుందన్నమాట. బాల్కనీ ఏరియా మనకు చాలా స్పేషియస్గా. టోటల్ బెడ్రూమ్ వ్యూ అయితే చూడండి, చాలా ఉంటుందన్నమాట. మనకు అంతేకాకుండా ఇక్కడ వాష్రూమ్తో పాటు ఇక్కడ మనకు కబోర్డ్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకోవడానికి ఇలాంటి మంచి ఇంటీరియర్ అయితే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చండి, వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా మనకైతే ఇక్కడ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ విధంగా ఉందో మంచి మార్బుల్స్, మంచి మెటీరియల్స్ అన్ని మంచి కన్స్ట్రక్షన్ అయితే వీళ్ళు అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హాల్కి కనెక్టివిటీతో పాటు ఈ విధంగా మనకు బాల్కనీ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి, మంచి ఇలా 2 సెటప్ సిట్టింగ్స్ తోటి మనం ఇలా ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనం వైన్ కౌంటర్ అయితే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది 4th బెడ్రూమ్ అండి. ఇది కనుక చూసుకున్నట్టయితే 4th బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్తో పాటు మిగతా 3 బెడ్రూమ్స్ అయితే మనకు ఉండే విధంగా టోటల్ 4 BHK బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా ప్రీమియంగా ఉంటుంది ప్రాజెక్ట్ అయితే. మీరు ఇన్సైడ్ వాష్రూమ్ కూడా చూడండి. వాష్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకు కబోర్డ్ సిస్టమ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ప్రాజెక్ట్లో ది బెస్ట్గానే అయితే ఇస్తున్నారనమాట. ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా 3.5 BHK, 4 BHK, 4.5 BHK ఫ్లాట్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయన్నమాట. చాలా ప్రీమియంగానైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మీరు ఓవరాల్ లుక్ చూసారు కానీ ఈ విధంగా చాలా ప్రీమియంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి
డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి, కంపెనీ పర్సన్ నెంబర్. వాళ్ళు కాంటాక్ట్ అయితే కంప్లీట్గా ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇందులో ఓన్లీ అప్ఫ్రంట్ పేమెంట్లో మాత్రం పేమెంట్స్ అయితే తీసుకుంటున్నారండి. వాటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఎటువంటి డౌట్ ఉన్నా అని కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము. అంతేకాకుండా ఇలాంటి ప్రీమియం ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.